2 రోజుల క్రితం వరకు చిక్కోలు జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదై వడగాలులతో ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేని ఈ తరుణంలో ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం, ఆకాశం మేఘావృతం కావడం, పలు చోట్ల వర్షాలు కురవడం, ఈ పరిణామాలన్నీ కూడా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పెను తుఫానుగా మారి తీరం వైపు దూసుకొస్తుందన్నటువంటి వాతావరణ కేంద్ర హెచ్చరికలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చిక్కోలు తీరంలో ఉన్నాం. చూస్తే తీరం వెంబటి అలల ఎగసిపాటు, అదేవిధంగా సముద్రం ముందుకు దూసుకురావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఏదో పెను ముప్పు మాత్రం చిక్కోలు తీరానికి పొంచి ఉంది అన్నటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మధ్యన కేంద్రీకృతమైనటువంటి ఏదైతే మయన్మార్లో ఐడెంటిఫై చేసినటువంటి రెమాల్ తుఫాన్ ఈ నామకరణం చేశారు. ఈ రెమాల్ తుఫాన్ మాత్రం ప్రస్తుతం వాయుగుండం రూపంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో దూరం వైపు దూసుకొస్తుంది. ఇది పెను తుఫానుగా మారి గంటకి 90 నుండి 100 కిలోమీటర్ల వేగంగా గాలులు వీసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ కేంద్రం మాత్రం సూచనలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తీరం వల్ల 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి చిక్కోలు తీరంలో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 చేపల వేటకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వేటపై నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో పడవలన్నీ కూడా ఒడ్డుల్లో భద్రపరిచి వాటిని ఎటువంటి హాని కలగకుండా మత్స్యకారులు మాత్రం వాటిని వలలు అదేవిధంగా పడవలు కూడాను ఒడ్డుకే చేర్చి ఉంచారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఏదైతే కన్జర్వేషన్ డేస్గా చేపల ఉత్పత్తికి దోహదపడేటటువంటి ఈ 2 నెలలు మాత్రం మత్స్యకారులు ఎవరు కూడాను మెకనైజ్డ్ బోట్లు వేసుకొని వేటకు వెళ్ళే పరిస్థితి. ఏదైతే సాధారణ మత్స్యకారులు మాత్రం సుమారు ఒక 20 నుండి 30 నాటికల్ మైల్స్ దూరంకి వెళ్ళి సాధారణ వేటను చేసుకుంటారు. వారి పట్టుపోషణ కోసం చేసినటువంటి ఈ ప్రయత్నంలో ప్రస్తుతం ఆ పరిణామాలు కూడా లేకపోవడం వారి కుటుంబాల్లో మాత్రం ఆకలి మంటలు మాత్రం అలుముకునేందులో ఎటువంటి అతిశక్తి లేదు. చేపలు నిషేధాజ్ఞలు ఉన్న రోజుల్లో మాత్రం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లేందుకు సుముఖత చూపరు. ఎందుకంటే వాతావరణం మారినప్పుడు కూడాను మరి ఏడాది పొడుగున కూడా సుమారు 10 నెలల పాటు వేట సమృద్ధిగా లభిస్తుందన్న ఉద్దేశంలో వారు కూడాను స్వచ్ఛందంగా వేటకు వెళ్లే పరిస్థితి లేనటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఒడ్డునే మొత్తం పడవలు వలలు కూడాను భద్రపరుచున్నాయి. ఇటువంటి పెను విపత్తు వస్తుందని ముందే తెలిసినటువంటి మత్స్యకారులు మాత్రం ఇటువైపు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అన్నటువంటి నిషేధాజ్ఞలు కూడా విధించారు. అదేవిధంగా వారి ఆదేశాలకు అనుగుణంగా ఇటు మెరైన్ పోలీసులు అదే స్థానిక పోలీసులతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడాను ఏవైతే లోతట్టు ప్రాంతంలో మత్స్యకార గ్రామాలు ఉన్నాయో వారందరూ కూడా సురక్షిత ప్రాంతంకు వెళ్ళాలని చెప్పి సూచన జారీ చేశారు. మరైతే కళింగపట్నం పోర్టులో కూడాను 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వస్తున్నటువంటి ఈ పెను తుఫాను బారి నుండి చిక్కోలు జిల్లా యంత్రాంగాన్ని కాపాడేందుకు యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. మత్స్యకారుల విషయంగా ముఖ్యంగా 193 కిలోమీటర్ల తీరం ఉన్న మత్స్యకారులు సుమారు 15 రోజులుగా వేట లేకపోవడం, అదేవిధంగా ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం వలసలు వెళ్ళిపోతుంటారు. దేశ నలుమూలలో కూడాను ఇంత తీరం ఉన్నా కూడాను సాధారణ రోజుల్లోనే వేట లభించగా వీరందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వేట సాగించే పరిస్థితి. ఏదైతే రెమాల్ తుఫాన్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు మాత్రం మరో 2 రోజుల్లో ఇది తీరానికి చేరువవుతుంది. ఆంధ్రప్రదేశ్కు పెద్దగా దీని ప్రభావం ఉండకపోయినప్పుడు కూడాను వీధురుగాలతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు సూచనల మేరకు ఇటు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు తీర ప్రాంతం మత్స్యకారులను కూడాను అప్రమత్తం చేశారు జిల్లా యంత్రాంగం. మత్స్యకారులు ముఖ్యంగా చేప వేటపై నిషేధాజ్ఞలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సాధారణ బోట్లపై వేటకెళ్లే వారు కూడాను ఈరోజు వేటకు వెళ్లకుండా ఇలా బోట్లను ఒడ్డునే పెట్టుకొని వారు కూడాను ఇటువైపు రాలేదంటే ఆ పెనుముప్పుని ముందే పసిగట్టినటువంటి మత్స్యకారులు మాత్రం ఈ విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు వారంతా కూడాను తీరంలో ఒడ్డునే అన్నీ కూడా భద్రపరిచిన తీరం అల్లుకొల్లంగా ఉంది. ఎటువైపు నుండి ఏ పెనుముప్పు పొంచి ఉంటుందన్నటువంటి ముందస్తు సమాజంతోనే వారు చూస్తుంటే కనుక అలలు ఎగసిపడడంతో పాటు అంటే తీరంకి చేరువవుతున్నటువంటి ఈ ఎగసిపాటుతో పాటు సముద్రం ముందుకు రావడం అంటే వేసవికాలం కావడంతో సముద్రం లోపలికి ఉంటుంది. చేపల వేటకు అనువైనటువంటి రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో కన్జర్వేషన్ డేస్ పరిగణనలు తీసుకున్నటువంటి మత్స్యకార శాఖ ఈసారి మాత్రం 2 నెలల పాటు వేటపై నిషేధాజ్ఞలు విధించింది. ఈ విదేశాలు విధించిన తరుణంలో ఇదే
రెమాల్ తుఫాన్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు మాత్రం మత్స్యకారుల కుటుంబాల్లో మాత్రం కొంత ఆకలి మంటలు మిగులుస్తుందండి, అతిశయలేదు. మండు వేసవిలో ప్రస్తుతం మాత్రం మామిడి పంట చేతికొచ్చిన టైంలో మైదాన ప్రాంతంలో ఏమైనా కనుక ఈదురుగాలు వేసి విస్తారంగా వర్షాలు కురిస్తే ఆరుతడి పంటలకు మాత్రం ఈ వస్తున్నటువంటి పెనుముప్పు కారణంగా కురిసినట్టు వర్షాలు దోహదపడతాయి. కానీ మిగతా వారందరూ కూడా తీవ్రంగా నష్టపడతారు. ఎందుకంటే కమర్షియల్ క్యాప్గా మొక్కజొన్న వేస్తున్నారు, మామిడికాయ చేతికొచ్చే టైం ఉంది, ఈదురుగాలు వేసి అవి రాలిపోతే మామిడి పంటను పండించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయిపోయారు. ఇటు తీర ప్రాంతంలో మత్స్యకారులతో పాటు అటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోయే పరిణామాలు మాత్రం మండు వేసవిలో వారికి నష్టాన్ని ఈ పెను తుఫాన్ రూపంలో తెచ్చిపెడుతుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. జిల్లా యంత్రాంగం మాత్రం ప్రస్తుతం అప్రమత్తమైంది. ఎగసిపడుతున్నటువంటి ఈ అలలు ముందుకు దూసుకొస్తున్నటువంటి సముద్రం పలు చోట్ల ముందుకొచ్చిన కారణంగా ఎక్కడికి పడితే అక్కడ తెగిపడినటువంటి ఒడ్లు, అలాగే ఒక పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా కూడాను సముద్రం కోత గురిపై గర్భంలో కలిసిపోయే పరిస్థితి. అటువంటి సమీపంలో బందరవానిపేట కావచ్చు, మొగతలపాడు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు. అవి సముద్ర ఒడ్డుకి సుమారు 2 నుండి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఆ గ్రామాల్లో మాత్రం ఈరోజు భయం పొంచుంది. మండు వేసవిలో ఇటువంటి పెను తుఫాను మునిపెన్నడూ కూడా చూడనట్టు మత్స్యకారులతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా భయాందోళన చెందుతారు. రెమాల్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు మరో 22 రోజుల్లో మాత్రం పెను తుఫానుగా మారి గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలు కనుక వీస్తే గతంలో హుదూద్, తిత్లీ తుఫాను వంటి పరిణామాలు చూసినటువంటి జిల్లా యంత్రాంగం మాత్రం తదనుకున్నటువంటి చర్యలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందండలో ఎటువంటి శక్తి లేదు. బంగ్లాదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మధ్యన కేంద్రీకృత ఈ పెను తుఫాన్ ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం చూపకపోయినా దాని తాలూకు సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘవృత కావడం, నిన్న జిల్లాలో చూస్తే పలు చోట్ల కుండపోత వర్షాలు కురవడం, అదేవిధంగా మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారి ఉక్కపోత మరవచ్చు ఎండలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ప్రజలకు మాత్రం లేనిపోని రోగాలు వచ్చే పరిస్థితి కూడాను ఈ వర్షాలు కానీ విస్తారంగా కురిస్తే వచ్చే అవకాశాలు. ఇటువంటి ప్రతికూల వాతావరణం నెలకొని ఈ తరుణంలో రెమాల్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. తీరంలో మాత్రం ఎగసిపడుతున్నటువంటి అలలు, ముందుకు వస్తున్న సముద్రం, ఈ పరిణామాలన్నీ కూడా ముందుగా గమనించిన మత్స్యకారులు ఇప్పటికే తదు జాగ్రత్తలు తీసుకున్నారు. వేటపై నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో పడవల్ని వలలను కూడా ఇప్పటికే ఒడ్డును భద్రపరుచుకొని తమ ప్రత్యామ్నాయ దిశగా వారి ఉపాధి మార్గాలను ఎత్తుక్కునే పరిస్థితులు ఉంది. వచ్చే 48 గంటల్లో వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి సూచన మేరకు ఏదైనా ఇది కనుక పెను తుఫానుగా మారి అదేవిధంగా 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలు వీల్చి ఎడతెరుపు లేకుండా వర్షాలు కురిసినట్టయితే అటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నదులు వంశధార, నాగావళి, బావదా, మహేంద్రతనయ ప్రస్తుతం నదుల్లో నీరు లేకపోయినప్పుడు కూడాను ఎడతెరపు లేకుండా వర్షాలు కురిసిన కారణంగా అటు కనుక ఏమైనా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కనుక, ఎందుకంటే ఒడిశాకు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నటువంటి వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచన మేరకు నదీ పరివాహక ప్రాంతాల్లో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే వంశధార, నాగావళి, బావదా, మహేంద్రతనయ కూడా నదులకు వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఆయా మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు మండల కేంద్రాల్లో కూడాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల నుండి 11 మండలాల్లో కూడాను వారి లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. ఏదైతే మత్స్యకార గ్రామాలకు సంబంధించిన 13 చేపల వేటకు అనువైన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరానికి చేరువ కావడంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే దండోరాలు చాటించారు. మెరైన్ అదేవిధంగా స్థానిక పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడాను తీర ప్రాంతంలో గస్తీ కాస్తూ ఎవరైనా కూడా తమ పూట గడిచేందుకు చేపల వేటకు వెళ్లేందుకు వారు కనుక సాహసించినట్టయితే వాళ్ళని నిలువరించేందుకు మాత్రం వారు నిఘా నేత్రాన్ని కూడా ఉంచారనడంలో ఎటువంటి అసలు. ప్రస్తుతం మాత్రం రెమాల్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెను తుఫాన్ నుండి చిక్కోలు జిల్లా ప్రజలను కాపాడేందుకు తీర ప్రాంతం మత్స్యకారులతో పాటు మైదాన ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. గతంలో హుదూద్, తిత్లీ వంటి పెను తుఫాన్ నుండి జిల్లా ప్రజలను కాపాడిన జిల్లా యంత్రాంగం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లో నిమగ్నమైనా కూడాను వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేశారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శ్రీకాకుళం జిల్లా తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.